హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను ఆలూ పరోటా ఎలా చేయాలో చూపిస్తాను. నేను చెప్తున్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పరోటా చాలా మెత్తగా టేస్టీగా వస్తుంది. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోండి. ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చపాతీ పిండిని కాసేపు పక్కన పెట్టుకొని బాగా నాననివ్వండి. ఇప్పుడు మనం ఆలు పరాటాకి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక 5 మీడియం సైజ్ ఆలుని బాగా వాష్ చేసుకొని సగానికి కట్ చేసి కుక్కర్లో వేసుకొని ఉడికించుకోండి. ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. పొటాటోస్ బాగా బాయిల్ అయ్యాక వాటిలోంచి వాటర్ స్ట్రెయిన్ చేసేసి మళ్ళీ పైనుంచి కాస్త కూల్ వాటర్ పోయండి. కాస్త త్వరగా చల్లారుతాయి. ఇప్పుడు పొటాటోస్ అన్ని పీల్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కాస్త ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి. సన్నగా తరిగిన కరివేపాకు యాడ్ చేసుకోండి. కాస్త పసుపు యాడ్ చేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయలు బాగా మెత్తగా అయ్యాక ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ని మెత్తగా స్మాష్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి. పొటాటోస్ ఎక్కడ గడ్డలు లేకుండా చూసుకోండి. దానివల్ల పరాటా చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కూర బాగా చల్లారాక ఉండలుగా కట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇప్పుడు ఆలు పరాటా ఒత్తడానికి ఒక కవర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చపాతీ పిండిని కాస్త నూనె యాడ్ చేసుకుంటూ బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి పొటాటో కర్రీని స్టఫ్ చేసి నీట్గా సీల్ చేసి కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని పరాటాలాగా ఒత్తుకోండి. ఎక్కడ బ్రేక్స్ రాకుండా చూడండి. ఈ పరాటాని చపాతీ కర్రతో ఒత్తుకోవడం కంటే చేత్తో ఒత్తుకుంటేనే బాగా వస్తుంది, ఎక్కడ బ్రేక్స్ లేకుండా. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోండి. మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న పరాటాని దీని మీద వేసి 2 సైడ్లా బాగా ఎర్రగా కాల్చుకోండి. ఇప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకోండి. ఇప్పుడు ఆలు పరాటా రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఈ ఆలు పరాటాని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.